most important character. As a missile man of India and People's President. APJ Abdul Kalam. His simplicity, down to earth age near Rameshwaram. We'll try to learn something or we'll try to know something. Okay, so briefly, I just wanted to share EDTV YouTube ప్రేక్షకులకు స్వాగతం and we are going to start a series of inspirational personalities. So ఈ రోజు మనము the one of the most interesting personalities, the post independent India we have is Dr. APJ Abdul Kalam. ఆయన గురించి we'll try to learn something or we'll try to know something. Okay, so briefly I just wanted to share the life history of Dr. APJ Abdul Kalam. Dr. APJ Abdul Kalam, Bharat Ratna, is also known as a missile man of India and People's President. For simple reason, his simplicity, down to earth personality and his very attractive smile and his the way he talks to the people. In a story, మనకి ఎందుకు ఇన్స్పిరేషనల్ అంటే ఈజ్ నాట్ బార్న్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ ఆర్ మేబీ నాట్ ఫ్రమ్ ఎనీ సెలబ్రిటీస్. సో he is born as a middle class, rather lower middle class family in a village near Rameshwaram. ఈ రామేశ్వరంలో అతని బర్త్ 1931లో he born in a Muslim's family, a traditional Muslim family, and his life is totally full of struggle. అతనికి ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ ఎనీ టైమ్. సో అలాంటి పర్సన్ అలాంటి సింపుల్ ఫ్యామిలీలో జన్మించి దేశానికి ప్రెసిడెంట్ అయ్యి భారత్ రత్న అయ్యి మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ వెన్ హీ ఈస్ బార్న్ హిస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో ఉండేది. ఆయన చదువు కూడా చాలా ఎంతో కష్టపడి చదువుకోవాల్సిన అవసరం వచ్చేది. అతను వాళ్ళ ఫాదర్ ఒక బోట్ ఓనర్, చిన్న ఒక బోట్, ఆ బోట్ లోపల అక్కడే సీషోర్, రామేశ్వరం సీషోర్ లోపల కొన్ని ఐటమ్స్ అవి ఇవి తీసుకొచ్చేసి అమ్మి చిన్న స్టోర్స్లా చేసి ఆ విధంగా అమ్మేది. సో ఆ విధంగా తన లైఫ్ స్టార్ట్ అయిపోయింది. బట్ కలాం సాబ్ చాలా క్యూరియాసిటీ, డిసిప్లిన్ and deep love for the learning. This is one of his most important characteristics అని చెప్పచ్చు. ముఖ్యంగా అతను ఆల్వేస్ చిన్నప్పుడు ఆడుకుంటూ కూడా ఆకాశం వైపు చూసేది, పక్షుల వైపు చూసేది. తను కూడా పక్షులాగా ఎగరాలనే ఒక కోరిక ఉండేది. ఒక పక్షి ఏ విధంగానైతే నేచురల్గా ఎగురుతుందో అదేవిధంగా మనం కూడా ఎగరొచ్చా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సైన్స్ అనే ఒక ఆలోచన తనకు చిన్నతనంలోనే వచ్చింది. తనకి చదవడం అంటే చాలా ఇష్టం. ఈజ్ టు రీడ్ ఆల్ పాసిబుల్ బుక్స్. ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ లైబ్రరీలు ఉంటే అక్కడ బుక్స్ తీసుకొచ్చి చదివేవాడు. తర్వాత హై స్కూల్ అయిపోయాక ఇంటర్మీడియట్లో తను కూడా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. దెన్ హీ ఎంటర్ ఇన్ టు ద ఇంజనీరింగ్ లోపల కూడా ఏరోనాటిక్స్ సబ్జెక్ట్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉండే అదే సబ్జెక్ట్ తీసుకున్నాడు. తర్వాత అతను ఇంజనీరింగ్ తర్వాత ఫస్ట్ అతని జాబ్ మిసైల్ రిలేటెడ్ ప్రోగ్రామ్ క్యూని అసోసియేట్ అయ్యే ఉంది అన్నట్టు.
అతను ఐఎస్ఆర్ఓ లోపల జాయిన్ అయ్యాడు. అండ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ కూడా ఈజ్ ద రీజన్ ఫర్ దట్. ఈజ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ వాల్యూస్ అండ్ కనెక్షన్ విత్ ద పీపుల్. ముఖ్యంగా యూత్, చిల్డ్రన్కి చాలా అతను అటాచ్మెంట్ ఉంది. సో ఇన్ 2002 he became a 11th president of India after retiring from the defense services, defense aerospace related activities. He was chosen by the government to be the advisory for the science and technology. ఆ తర్వాత అతను 11th president of India. A technocrat becoming the president of India is very, very uncommon. పొలిటీషియన్స్ అవుతారు, ఫిలాసఫర్స్ అవుతారు, చాలా వరకు పొలిటీషియన్స్ అవుతుంటారు. బట్ ఈజ్ ద వన్ హూ ఈజ్ నైదర్ ఏ పొలిటీషియన్ నార్ ఏ ఫిలాసఫర్. హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫిలాసఫీ ఫర్ ద హ్యూమన్ కైండ్. అతను ప్రెసిడెంట్గా హీ వాజ్ చూజన్ అండ్ అల్టిమేట్లీ హీ బికమ్ ఏ ప్రెసిడెంట్, 11th president, and maintained 5 years of his presidentship in a very, very simple city, and not with any luxurious or not with any pomp and show. So that way, always his aim and his advice to the youth particularly is dream. You have to dream. When you wanted to realize, you need to have a dream. And the dream should ultimately come into the reality. He says the dreams transforms into the thoughts, and thoughts results in the actions, and actions will achieve the goal. That is his life message for all the youth. So with this small message, today I wanted to start the personalities who inspired the youth, and particularly our Indians. And not only the Indians, his message is across the world. So every week we would like to bring one personality who will inspire our youth and bring them into the right path of the life for their development as well as the country's development. Thank you very much. And మీ అభిప్రాయాలు ఈ పర్టికులర్ మెసేజ్ మీద you can give in the comments, and your comments will encourage us to bring more and more such interesting personalities. Thank you very much. Jai Hind.